7వ అధ్యాయం ఆరంభించాము. దానిలో మొదట దీని అదావదు దేవుడు అదావదు ప్రథమ సట్కాలో 3 టాపిక్ ఏற்கனவே ఏమి చూస్తాము. ఆత్మస్వరూపం, కర్మయోగం, పురుష ప్రయత్నం అనేదాని మొదటి 6 అధ్యాయాల మెయిన్ టాపిక్ గా వాళ్ళు చెప్పిండారు. అది పోక దేవుణ్ణి పట్రి చెప్పేప్పుడు అది అక్కడ వచ్చి అంత జాస్తి లేదు. దేవుణ్ణి పట్రియో లేకపోతే ఐక్యం పట్రియో అది ఇంత అని వద్ద జాస్తి లేదు. అది వచ్చి కొంచెం కొంచెం శ్లోకాలలో మట్టు ఉంది. అన్ని దీనిలో వచ్చి మెయిన్ టాపిక్ వచ్చి ఈ 3 వద్ద నిండు శ్లోకాలు కర్మయోగం పట్రి అనగా ఈశ్వర ఆత్మస్వరూపం పట్రి అనగా పురుష ప్రయత్నం మన ఏం ముయற்சி చేయాలి అనే దాని పట్రి నిండు శ్లోకాలు ఉంది అనేదాన్ని మన ఏற்கனவே రివిజన్ లో అన్ని చూస్తాము. ఇప్పుడు அடுத்த 7వ అధ్యాయాలో మన ఈ 7 నుండి 12 దాకా ఈ మధ్యమ సత్కాలో ఇంకొక 3 టాపిక్స్ చూసాము. అది వచ్చి ఈశ్వర స్వరూపం, ఈశ్వర స్వరూపం అంటనాలు, బ్రహ్మ స్వరూపం అంటనాలు ఒకటే, తత్పదార్థం ఆ తత్ అనే తత్వం అసి అనే మహావాక్యాలు ఉండే తత్పద అర్థాన్ని ఇక్కడ చూసాము. అనగా அடுத்து ఈ బ్రహ్మస్వరూపం అనగా ఈశ్వర బ్రహ్మస్వరూపం అంటనాలు, ఈశ్వర స్వరూపం అంటనాలు ఒకటే. తత్పదార్థం అనగా ఈశ్వర ధ్యానం, ఆ ధ్యాన ఉపాసనం పాచము లేకపోతే నిధిధ్యాసనం కూడా చూసాము. కాబట్టి ఇక్కడ వచ్చి ఉపాసనంనే ఎత్తుకోలే. ఏమంటే దేవుణ్ణి ఆ సగుణ బ్రహ్మంగా మన ఆ గుణங்களுடன் కూడియ బ్రహ్మానియే ఇక్కడ ధ్యానం చేసింది. దాని పట్రియ నిండా ఐడియాస్ దాని బాగా క్లియర్ గా మనం పురించుకుంటేనే ఆ అన్నిలోని ఆ సమదర్శనం అని చెప్పేమి అన్నిలో దేవుడు ఉండారు అనే ఆ ఒక ఫీలింగ్, ఆ ఒక ఉణర్వు మనకు రావాలంటే ఆ తత్వదాని పట్రి క్లియర్ గా మనకు తెలాలే. ఆ ఈశ్వరన్ అంటే ఏమి వాళ్ళు చెప్పారు, ఇరైవంటే ఏమి అనే దాన్ని మనం క్లియర్ గా పురించుకోలే. ఇరైవనుடைய నేచర్ ఏమి, వాడుடைய ఫంక్షన్ ఏమి అనేది దాన్ని ఎట్టా దేవుండు అనే దాన్ని శాస్త్రాల్లో చెప్పిండారు అనేది తెలివిగా పురించుకుంటేనే వాడు ఏం దేవుండు వచ్చి మనకి ఏ కర్మ ఫల దాత అట అనిస్తా చెప్పేము. కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు వాడు ఏ అడిపడలో మనకు ఈ ఫలాన్ని ఇచ్చేరు దేవుడు అనేది అన్ని క్లియర్ గా మనకు తెలుస్తేనే మన వచ్చి మన దానితో తెలివిగా పురించుకుంటేనే ఈ సమదర్శనం అనేది మన నుంచి బుద్ధిలో తెలివిగా మన ఉణర్దిద్దుకు వెళ్ళవును. దాని నుంచి அடுத்த 6 అధ్యాయాలో ఈ ఈశ్వర స్వరూపం అనేది చెప్పారు. அடுத்து ఈశ్వర ధ్యానం లేకపోతే ఉపాసనం అనే దాని చెప్పారు. அடுத்த టాపిక్ వచ్చి ఈశ్వర అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం లేకపోతే ఈశ్వర కృప, పాండుடைய కరుణை ఆ అరుళ్ అనేది మనకి ఎట్టా అవుతుంది, అరుళ్ అనేది ఏమి అనేది అని మన ఈ 6 అధ్యాయం మూలంగా తెలుసుకుంటాము. నేను లాస్ట్ క్లాస్ లోనే మనం చూసాము. అదావదు ఈ ఆర్డర్ ఈ అన్నినేని ఒక ఆర్డర్లీగా ఒక మురైగా అన్నినే నడుతుంది. సూర్యన్ కరెక్ట్ గా ఆ టయాలో అది ఉదుచుతుంది, గాలి కరెక్ట్ అన్ని దాని పనిలాని చేస్తుంది. అన్ని ఫ్యాక్టర్స్ నేని ఇది ఇట్ట ఉంటే ఇట్ట నడుసును అనేట్టుగా అన్ని నేని ఒక ఆర్డర్లీగా ప్లేస్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడేముంటే అదే నా చెప్పిన రెండు చెయ్యి తట్టినా ఉంటే బలంగా తట్టేప్పుడు ఫోర్స్ మన 2 చెయ్యిని అంచినెత్తుకొచ్చేప్పుడు ఆ తట్టేప్పుడు సద్దు ఫోర్స్ గా పెద్దగా విన్ను. అదే ఇది మెల్లిగా చెయ్యిని ఎత్తుకొచ్చినా ఉంటే అక్కడ సద్దు రాదు. దేనించి అట్ట అంటే అదే లా, అదే విధి, అదే ఆర్డర్. అన్నికి అదే మారి ఆర్డర్ ఉంది. మన ఈ ఎగ్జాంపుల్ ఏற்கனவே చూసిన ఎగ్జాంపుల్ ఆ కుడుము చేసేప్పుడు ఒక కుడుము చేసేప్పుడు ఏకపట్ట కారణీలు దానిలో ఉంది. మనకు తెలిసిన కారణీలు కొంచెమే,
తెలాని కారణీలు ఎన్నో అక్కడ ఉంది. అటానేపటికి మనకు తెలిసిన కారణీలని పెట్టుకు దాన్ని కరెక్ట్ చేసినామంట. మన నుంచి ముయర్చి అనేది ఏదిల్లో మన ముయర్చి అనేది దిల్లో ఉండాలి. మన క్లియరా దాన్ని పురించుకుని ఎట్టప్పుడు బియ్యం 4 பங்குட்ட ఒక பங்கு ఉద్యోపు వెయ్యాలి అనేది మన కరెక్టా చెయ్యాల్సిన పనిలు. దాని ఎంత అలవు ఎన్ని గెల్లు నానబెట్టాలి, ఎన్ని గెల్లు దాన్ని రుబ్బాలి, బాగా నైస్ గా రుబ్బాలనా ఎట్టా రుబ్బాలి అనగా వద్ద హీట్ అవ్వకుండా ఎట్టా చూసుకోవాలి. అదే మాది క్లైమేట్ ఎట్టా ఉంది, వద్ద జిల్లును ఉంటే కూడా కొంచెం దాన్ని ఏదైనా హీట్ స్టెబిలైజర్ బైగనో దెల్లోనే పెట్టేది వేడిగా ఉండేది దీని బైగ పెట్టేప్పుడు కొంచెం బాగా పులుతుంది. అట్టా ఇదింత ఎండలో కొంచెం గెల్లు పెట్టేది ఇట్టాదింత అని మన చెయ్యాల్సింది. మన పురించుకుని హీట్ లేదు దానిచే పులాలా పిండి పులాలేదు ఉబ్బి రాలా ఇంకా అనేది ఇంత మన గమనాలు ఉండాల్సింది. మన ముయర్చి అనేది ఎక్కడ ఉండాలంటే ఈదిలోనే అదింత సరిగ్గా నడుతా ఉందా అనేది కరెక్ట్ మనం చేసిందామా ఆ దిల్లోంతా మన ముయర్చిని ఉండకూడదు. మనకు తెలిసిన ఆ కారణిలోనే మన నుంచి డ్వెల్ అవిందుకు వెళ్ళవును, దాన్ని మన పురింజుకు చేసిందుకు వెళ్ళవును. అట్టానే ఎప్పుడు ఆ కారణిలో మన విడుదల ఉడాకూడదు. దాని అవేర్నెస్ తో ఆ విழிப்புతోని దాన్ని గమనించుతా ఉంటే ఇంకా మన సెన్సిటివ్ గా మనకు కొంచెం కొంచెంగా ఇంకా ఏమేమి పురింజాలనో అది ఇంత పురింజుకునే వచ్చును. అదావదు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక సెకండ్ లో అన్ని పురించి రాదు. అట్ట కొంచెం కొంచెంగా దాన్ని మొట్ట కుటుంబం చేసేప్పుడు ఎట్టా మన అనుభవం ఉన్నది. ఇప్పుడు దాని ఒక ప్రచననే లేకుండా ఎట్టా చేసేమో ఒక సైకిల్ ఓటేవాడి లేకపోతే కారు ఓటేవాడిగా ఉండేప్పటికి వాడి ఎట్టా మొదట సైకిల్ ఓటేప్పటికి ఎట్టా దివా పడి 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 అనే దాన్ని చదివేది. అదేది బాగా అనుభవం వచ్చిందిట అనగా 2 చెయ్యి ముడిసి కూడా వండించి వాటికి ఓటుకు పోయేది. అదే ఆ గమనం ఉండి దాన్ని అభ్యాసం చేసి వైరాగ్యంతో దాన్ని చేసి పళయిసా ఉంటే అనగా అది వచ్చి ఆ నియమాలని అన్ని మనకు కరెక్ట్ పురించిందిట. అదావదు దానిలో ఉండే ఫ్యాక్టర్స్ అన్నినేని మన అరించుకోలే మన ఒళ్ళులో అది తన్మయం అవ్వాల. ఈ సైకిల్ ఓటేది కారు ఓటేది ఇంత తన్మయం అవసరం. ఇవాళ ఈ బ్రేక్ తొక్కాల అనేది ఇంత తన్మయం అవసరం ఒక స్టేజ్ వెనక. అనగా దాని వచ్చి ఆటోమేటిక్ గా ఏదైనా ముందాతి వస్తుంది అంటే తోడుతో కాలు బ్రేక్ సకాఫోన్ అట్ట ఏ వాళ్ళ ఏం చెయ్యాల అనేది ఒళ్ళులో అట్టని పదించింది ఆరంభిస్తును. அதே மாதிரி అన్ని పనిలోని మన అభ్యాసం పயிற்சி చెయ్యంగా ఆ ఆర్డర్కి అది వచ్చును అనేదాన్ని మనం పురించుకోలే. ఆ ఆర్డర్లీగా అన్ని ఎట్టా ప్లే అవుతుంది, అది ఎట్టా మన దాన్ని గమనించి మనం ఎట్టా సరి చేసుకోలే, ఎంత సెన్సిటివ్ గా ఉండి దాన్ని మనం కరెక్ట్ చేసుకోలే అనేదే ఇక్కడ వద్దే ముఖ్యం. సరే, ఈ విషయం పట్టి ఇక్కడ వచ్చి ఈ దేవుడు వచ్చి చెప్పింది ఆరంభించారు. దానికే దీనిలో 3 కండిషన్స్ చెప్పినారు. మొదటి శ్లోకాలు ఏమి మయి ఆసక్త మనాహ, నాలోనే మనసుని పెట్టుకుని, అదావదు ఇంట్రెస్ట్ ఉండాలి. ఆసక్త మనాహ అనేప్పుడు ఏం చూసాము, ఆ స్వారస్యం ఉండాలి, ఇది నేను తెలుసుకోలే అనే ఆ ఇంటెన్సిటీ ఉండే వాళ్ళకే అది ఓపెన్ అవును. అది ఏ ఇదిగా ఉంటున్నాலும் సరే, మ్యూజిక్ గా ఉంటున్నాலும் సరే, డాన్స్ గా ఉంటున్నాலும் సరే, వంటగా ఉంటున్నాலும் సరే, అది మెటీరియలిస్టిక్ లైఫ్ లో మనం ఏం చదవాలని ఎంచేమో దీనిలో ఏది మనకు బాగా ఫలితం అవ్వాలి, బాగా మనకు ఊరాలే, బాగా మనకు మనసులో రావలే అటానిసి ఎంచేమో దానిలో మన ముழுமைగా ఈడుపడాలి మొదట. అదే ఇక్కడ మయ్యేవ ఆసక్త మనాహ అనేప్పటికి దల్లోనే ఊరాల, దల్లోనే మనకు వద్ద ఇంట్రెస్ట్ తో దానిలో
చదివిందుకు ఆరంభించాలి. ఇప్పుడు మ్యూజిక్ అన్నారు ఉంటే ఆలాపనేత చేసేరు. ఇప్పుడు కళ్యాణి రాగం, సంగరాభరణ రాగం అంటే అది ఆరోహణం ఏమి, అవరోహణం ఏమి. ఆరోహణం అవడం అంటే ఈ సరిగమ పదనిస చెప్పేదిగా, అది వచ్చి ఆ సరిగమ పదనిస అనేది వచ్చి ఆరోహణం. అవరోహణం అంటే సాని దపం అగరిస పైగా ఉండి దివా వచ్చేది. అట్ట ఇది పూరాణి అని వాళ్ళు బాగా చదివి ఆ నోట్స్ ఏ తావులో ఎత్తాలే, ఏమి ఎత్తాలే, ఒక్క స్వరం మారింది అయితే కూడా అది అభస్వరం అణితురు. విదిన్ సా పాసాలో నేని రోగనే అన్ని అడంగి ఉండాలే అనేది దానిలో ఎంత గమనంగా వాళ్ళు చేసేరు అనేది ఎంత దేనికి బుద్ధినుடைய ఆ షార్ప్నెస్ వచ్చిందిగా. మనవుடைய కల్చర్ లో కళాచారాలో బుద్ధి షార్ప్ అవేదానికే ఇట మారి ఎన్నో విషయాలు మనకు ముందటి వాళ్ళు చేసి మహాన్లు అందరినీ చేసి పెట్టిన ఒక పెద్ద మంచి విషయం అది మనకు పురింజంటుంది. మనం ఏం చేసేమో మునిప్పులు మేంజుకుంటా ఉంటాం, పైగా మట్టునే మనకు ఎన్నాళ్ళు ఉంది. ఆళాని మన పురింజుకుందుకు తయారుగా లేదు. ఏమో ఇట్టా అనితే అన్ని ఈజీగా వచ్చి పడరావులే. కూరని పిచ్చుకు అట్టనే కొట్టి రావులే ఎంచేము అన్ని నేని తోడుతో అన్ని నడిచి రావులే. ఈజీగా అన్ని ఇన్స్టంట్ గానే కావలే. ఫుడ్ కూడా ఇన్స్టంట్ అనిసింది. ఇప్పుడు దేనికి నేని మన ముయற்சி చేసేదో దల్లా ఆழ்ந்து అనుభవించేదో అది అని కొరంజుకునే వచ్చింది. దానిచే ఇన్ని ప్రచనలు అనేదాన్ని మన పురించుకోలే. అదే ఆ ఆర్డర్లీనెస్ ఇది ఇంతానే ఈ దిల్లో చెప్పారు. సరే, మయి ఆసక్త మనాహ అనేప్పుడు ఈ మనసుని దానిలో ఆழ்ந்து పెట్టుకుని అనగా యోగం యుంజన్. ఇక్కడ యోగం అనేప్పటికీ అన్ని విధమైన యోగాని మన జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ దిల్లో మన ల్యాబ్స్ అవేమో దిల్లో మనకు కురైపాడు అనేది ఉంది. చిత్త శుద్ధి లేదా, లేకపోతే చిత్త ఏకాగ్రత లేదా, మనసు తూய்மைగా లేదు అంటే ఏమర్థం, మనకు వెరుపు అడికడి వస్తా ఉంది. అట్ట ఉంటే ఏం చెయ్యాలని కర్మ యోగంగా దేవుడుగా అర్పణం చేసి చెయ్యాలి. అన్నికి ఉపాయాలు వాళ్ళు పెద్దాలు చేసి పెట్టింటారు. அடுத்து మన దాన్ని గమనించి ఏ దిల్లో మనకు కురైబాడు అవుతుంది, அடுத்து మనం ఏం చెయ్యాలి, కర్మయోగం చెయ్యాలి. మనసు ఒరుముఖపడబోతే ఏం చెయ్యాలి, ఒరుముఖపడలేదు అటనిసి బాగా తెలిసింది. మన ధ్యానం జపం ఇటాదితా చెయ్యాలి. ఆ ఉపాసనం నిధిధ్యాసనం చేసేప్పుడు మనసు ఒరుముఖపడింది ఆరంభించును. కర్మయోగం చేసి ఈ ఉపాసన మూలంగా మనసుని ఏకాగ్రత చేసి ఆనగా ఈ శ్రవణం మననం నిధిధ్యాసనం చేసేప్పుడు మనకు ఏది మన ఎంచేమో అది నడుచును అనేది ఇక్కడ దీనిలో వచ్చి యోగం యుంజన్ అనేప్పటికీ ఏది మన ఏ పక్కువాల మన మనసు ఉంది, మన ఎట్టా ఉండాము అనేది ఇంకొకరు అనాలిసిస్ వచ్చేది లేదు. ఇంకొకరి నుంచి అది అంత ఈజీగా కండుపిడిచింది వెళ్ళవదు. ఆ మేలాన గురువుగా ఉంటే అది కరెక్టా కండుపిడిచి చెప్పితుడు. మற்றபடி సాధారణంగా ఉండే మనిషిలా నుంచి ఇంకొకరి నుంచి మనని జడ్జ్ చేసింది వెళ్ళవదు. ఆళ్ మనసులో ఉండేది మనకే తెలుసును. మనకే తెలాదు వద్దనాలు మనం గమనించితేనే మనకు పురించును. అది ఆ నిலையிలో మనం ఉండి గమనించంగా ఏ తావులో మనకు ప్రచన అవుతుంది అని గమనించి ఏది కావాలనో ఏ ఉపాయం మనం కడపిడిచాలనో దాని మనం చెయ్యాలి. దానే ఇక్కడ యోగం యుంజన్ అట అనిసి చెప్పారు. அடுத்து మతాశ్రేయ ఇట అన్ని ఒరుముఖ పడిన వెనక కూడా ఏం చెయ్యాల, ఆ దేవుడితోనేని శరణాగతి. అవి వేరే దేనితోని శరణాగతి అవ్వకూడదు. మనకు సంతోషం కావలే, పాదుగాపు కావలే, లేకపోతే ఏది ఉంటనాలం అన్నికి నేని ధోరణి ఆ దేవుడుடைய గ్రేస్ నే మన ఇది చెయ్యాలి, నాడాలనే తవర మన దేనించి దేవుడుடைய గ్రేస్ ని తిరిగి చెప్పారు. అన్ని ఆర్డర్లీగా నడిచేదానికి ఆ దేవుడుடைய గ్రేస్ నుంచే అన్ని నేని అది ఆర్డర్ లో పోతాంది. అది ఏ ఆర్డర్ లో పోతుంది అని మన పురించుకుందుకు మొదట మనకు దీన్ని గమనించుతనే పురించుకుందుకు వెళ్ళవును. ఆ గమనం ఉండేదానికి
దేవుండుடைய కరుణை అనేది అన్ని తావులో నీకమర నెరంజి ఉంది అనేదాన్ని మన పురుంజుకుని దానేని మన గమనించంగా ఆ కన్నోటాలోనే మన అన్నిని చూడంగా మనకు క్లియర్ గా అది పురింజిందిగా ఆరంభించును. దానియే మన డిపెండ్ చేసి ఉండాలనే తవర బయట ఉండే విషయాల్లో మన జాస్తి డిపెండెన్సీ ఆ సార్ந்து ఉండేది ఉండకూడదు అనేది అదే 3 కండిషన్. మొదటి కండిషన్ దేవుడినే మనసులో పెట్టుకోవాలి, అదే నా గోల్. ఆ రియలైజేషన్ మోక్షం అంటనాలు దేవుடைய రియలైజేషన్ అది అంటనాలు ఒకటే. గాడ్ రియలైజేషన్ అంటనాలు మోక్షం అంటనాలు రెండునే ఒకే అర్థనే అనేదాన్ని మోట పురించుకోలే. అదే నా మెయిన్ గోల్. రెండోది వచ్చి నా ఉடைய சுய முயற்சி నే ఏ తావులో ఉండా దేని నే చెయ్యాలే అనేదాన్ని తెలాలే. మూడవది వచ్చి ఆ దేవుడుடைய అరుள் అనేదాన్ని మన దాన్ని పురించేందుకు మనవుடைய దాని వెతకాలే. ఎట్టా ఉంది ఏముంది ఆ విழிపుతోని దాని మన చూసేందుకు పడగాలే. ఈ 3 ఇంకొకటిని ఆశ్రయించకుండా ఏవాలని ఇది వస్తే నాకు బాగుండు, అది వస్తే బాగుండు, ఇట్ట నడితే బాగుండు, అట్ట నడితే బాగుండు అని మనసులో ఇంకొకటిని డిపెండ్ చేసే మన வாழ்க்கைని పెట్టుకోకుండా ఈ దేవుణ్ణి డిపెండ్ చేసే మన வாழ்க்கைని నడిపించిపోతేనే ఇది వచ్చి ఆ యోగక్షేమం వహామ్యహం అటాన్స్ కూడా మన మొదనే చూసిండాము. ఏది నడుతుందో అది దేవుడి అరుల నుంచే నడుతుంది అనే దాన్ని పురించుకుని దానిలో మన పోయిందుకు ఆరంభించాలి. ఇదే మొదటి శ్లోకాల మన చూసింది. దీని ఇట్ట మారి దీని అన్నిటి మన క్లియర్ పురించుకోగా ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మన ఆ గాడ్ రియలైజేషన్ అనేప్పటికేని ఆ మోక్షాన్ని ఆ విడుదలై మనసులో ఆ ప్రశాంతం అనేది ఇంతని మనకు ఆటోమేటిక్ గా వచ్చిందిగా ఆరంభించిన ఆ ఉణర్ందేదిలోనే మన ఈ బలాన్ని అనుభవించితుము. దానికి తనీగా మన ఎఫర్ట్ అనేది ఏదో ఒకటి నీ వైకుంఠాన్ని పోయి అడంజాలే, కైలాసాన్ని పోయి అడంజాలే అటానిసి ఏదో ఒక మన చెయ్యలు చేసి అడంజేది లేదు. ఇది వచ్చి ఈ ఉణర్ందుకుంటేనేని ఆటోమేటిక్ గా మనకు అది తవులుసును అనేదే ఇక్కడ మెయిన్ సీక్రెట్ గుహాయం. అది వచ్చి దీని వచ్చి రహస్యం అటానిసే చెప్పారు. దాని పట్టి మన ఇంకా 9వ అధ్యాయాల్లోని మన సూతుము ఊరికి అవుట్ లైన్ మట్టు లైట్ గా సింపుల్ గా చెప్పాను. అది వచ్చి రహస్యం అటానిసే చెప్పుతారు. ఆ దేవుణ్ణి పట్టి మనం తెలుసుకుంటేనే సాను ఆ దేవుణ్ణి పట్టి తెలుసుకుంటే ఏమి అర్థం అది அடுத்த శ్లోకాలని దాని పట్టి చూడవయం సుతాడి அடுத்த శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానం జ్ఞానం ఏకం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే జ్ఞానం తే అహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యత్ జ్ఞాత్వా న ఇహ భూయః అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. அதாவது இதுன்னு முக்கியவேனி ஸ்லோகம்.
జ్ఞానం తే అహం స విజ్ఞానం. అహం నేను, వక్ష్యామి చెప్పేను నేను, తే ఉనకు, అహం అహంకు ముందాతి తే అనే వార్త ఉంది. నేను నీకు ఉమకు, వక్ష్యామి కడేష్ట, వక్ష్యామి అశేషతః మిచ్చలేకుండా నేను నీకు చెప్పేను అటనిసి కృష్ణర్ అర్జునంతో చెప్పారు. ఏం చెప్పపోయారు? ఇదం జ్ఞానం అస విజ్ఞానం. ఈ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నేను నీకు చెప్పబోయేను, మిచ్చలేకుండా నీకు నేను చెప్పబోయేను అటనిసి మొదటి వరిలో. అదావదు తే ఉనకు, అహం நான், அசேஷதக மிச்சமின்றி, வக்ஷ்யாமி சொல்ல போகிறேன். இதம் தேனி இதம் இந்த, ஞானம் ஞானத்தையும், ச விజ్ఞానం విజ్ఞానத்துடன். అదాదు విజ్ఞానం అంటే ఇక్కడ అనుభూతి అర్థం. ఆ అనుభవాలు రావల. మన ఏற்கனவே చూసిండాము. వట్టి జ్ఞానం మట్టు ఉంటే చాలదు, ఆ జ్ఞానం తన్మయం అవ్వాల. ఈ విజ్ఞానం అంటే మన సైన్స్ నించుకోకూడదు. విజ్ఞానం అంటే తన్మయం అవేది. మన చదివిన ఈ జ్ఞానం మనకు రోగా అది వచ్చి ఊరి అది తన్మయంగా అవ్వాల. మనుடைய ఒక్కొక్క செயల్లోని ఆ జ్ఞానத்தினுடைய வெளிப்பாடு ఉండాల అనేదే ఈ విజ్ఞానం. ఇంకొకరు చూసేప్పుడు దాని విளக்கம் చూద్దా. அடுத்த వరిలో ఎత్ జ్ఞాత్వా దేని తెలుసుకుంటే, నా ఇహ ఇక్కడ, ఇహ అంటే ఇక్కడ ఈ ఉలహాలో, నా ఇహ భూయః అన్యత్. భూయః అంటే ఇంకా మిగతా ఉండేది. భూయః అంటే పిన్నర్ అటనిసి అర్థం, మరుబడియం. భూయః అంటే మీండుం అనేట్గా. భూయః అన్యత్ జ్ఞాతవ్యం. అన్యత్ అంటే వేరు, వేరే వేరు. అరియ జ్ఞాతవ్యం అంటే అరించుకునే దానికి అవశిష్యతే ఎదినే లేదు. అదావదు ఏ జ్ఞానాన్ని అరించుకున్న వెనక, మొదటిదిలో జ్ఞానం విజ్ఞానం రెండునే చెప్పారు. ఈ రెండుని తెలిసిన వెనక ఇక్కడ తిరివిని భూయః అంటే మీండుం, అన్యత్ వేరే తెలుసుకోవాల్సింది ఎదినే లేదు. అదావదు ఇదే ముండక ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది. దానిలో ఏం చెప్పారు అంటే, ఏ அசிஸ்டன்ட் వచ్చి குருத்தை அடிகேப்படுது, எதை அறிந்தால் அனைத்தையும் அறிந்ததாக ஆகுமோ அதை எனக்கு சொல்லுங்கள் అటనిసే సీడన్ వచ్చి గురుతో అడిగండు. అదావదు దేని తెలుసుకుంటే అన్నినేని నా వచ్చి తెలిసినట్టుగా అవునో దాన్ని నాకు చెప్పియండా అనేదే ముండకో ఉపనిషత్తులో సీడన్ అడిగే కేள்வி. అదిటా ఒకటిని తెలితే అన్నిని ఎటా తెలుసుకుంటూ వెళ్ళవును అంటే, అదావదు దీనిలో ఏం మీన్స్ చేశారు అంటే, ఇప్పుడు పాణైలు అన్నినేని పాణై అనకు మண்ணிలో களிமண்లో చేసిన అన్ని பொருட்கள்ని చూసినావుంటే అన్నినేని మಣ್ಣాల్ செய்யப்பட்டது. ఈ మన్నునుடைய ఇయల్బు ఎది ఒకటిని తెలుసుకుంటే, ఈ మన్నుని పట్టి క్లియరా తెలుసుకున్నావుంటే ఆ మన్ను ఉండే వచ్చిన అన్ని ப்ராடக்ட்ஸ் అన్ని பொருட்கள்ని మనకు తెలిసిపోను. అదావదు ఇదింత మన్నునుடைய ఇయల్బులోనే ఉంది అనేదాన్ని మన పురించుకోవచ్చు. ఇప్పుడు తంగాలో చేసిన తంగాన్ని పురించుకున్నాముంటే తంగం ఇట్టనే అట అనేది తంగనుடைய ఇయల్బుని మన క్లియరా తెలుసుకున్నాముంటే ఆ తంగాలో చేసిన ఆభరణాలుடைய అన్నినుடைய ఇయల్బుని మనకు పురించును. దానే ఇక్కడ చెప్పారు. ఏ ఒకటిని అరించుకుంటే దాని అన్నికి అధిష్టానంగా కారణంగా ఏది ఉందో దాన్ని మనం తెలుసుకున్నాముంటే అన్నిని మననిచ్చి తెలుసుకుందుకు వెళ్ళవును. దాని ఇక్కడ ఏం చెప్పారంటే, ఎత్ జ్ఞాత్వా ఏ జ్ఞానాన్ని మనం అరించుకుంటే అన్నినే మనకు తెలిసినట, తిరిగి ఇంకొకటి తెలుసుకోలే అనే అవశ్యమే లేదు. అంతలకు మన ఆ బేస్ అడిప్పడేని పురించుకుంటాము. ఇప్పుడు ఒకటి లేదు,
కుడుం పిండి అనేదాన్ని మన క్లియర్ ఇదే పిండి ఇట్టనే అనేది ఇంకా పురుంజుకున్నామంటే అదే పిండిని పెట్టి కుడుం చేయొచ్చు, దోశ చేయొచ్చు, ఆ దోశలని మసాలా దోశ చేయొచ్చు, ఎన్ని వెరైటీస్ చేసేము, పనియార చేయొచ్చు, ఎన్నో వెరైటీలని ఆ ఒక్క పిండిని పెట్టి అరిసి అనే ఒకే ఒక విషయం, ఆ పప్పు అనే ఆ విషయం, దీని మట్టు పెట్టుకుని మన ఎన్నో దాని ఒకటిని మన క్లియర్ గా తెలుసుకునేప్పుడు ఎన్నో వెరైటీస్ ని మనకు చేసేందుకు వెళ్ళవుతుంది. అదే మారియే ఇక్కడ ఈ దేవుడు అంటే ఏమి దీన్ని క్లియర్ ఆ జ్ఞానాన్ని మనకు తెలివిగా పురించుకున్నా ఉంటే మనకు తిరిగి తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సింది అటనిసి ఎదినే ఉండదు, మిచ్చనే ఉండదు అనేదిగా ఇక్కడ చెప్పారు. ఆ ములుసుగా నేను నీకు చెప్తే ఫస్ట్ లైన్ లో ఏం చెప్పినారు, నీకు ఈ విజ్ఞానం ఈ రెండుని పట్టి ఏ మిచ్చ లేకుండా ములుసుగా నేను నీకు చెప్పాను. అది తెలుసుకున్నాముంటే తిరిగి నేను నీకు చెప్పాల్సింది ఎదినే లేదు అనేదాన్ని చెప్పారు. మొదటి శ్లోకాల్లో నీకు ఏ సందేహాన్ని వచ్చే లేకుండా అసంశయం సమగ్రమ్మాం అట అని చెప్పినారు. అసంశయం అంటే అక్కడ ఏ విధమైన సందేహం లేకుండా ఉండట్టుగా నీకు సమగ్రం ముழுமைగా దీన్ని నేను నీకు చెప్పాను అటని మొదటిదిలో ఉరుది ఇచ్చినారు కృష్ణరు. దీనిలో దానే ఇంకోతర ఎంఫసైజ్ చేసి చెప్పారు. ఈశ్వర జ్ఞానం అంటే ఏమి అనగా దాని నుంచి వచ్చే బలం ఏమి అనేది దాని ఈ 7వ అధ్యాయాలోండి 12వ అధ్యాయం దాకా దేని పట్టి చెప్పబోయేరు, దాని నుంచి ఏం బలం తగులును అనేది అని దాని ఈ 2వ శ్లోకం మూలంగా క్లియర్ గా చెప్పారు. ఇంకోతర సూతాడి జ్ఞానం తే అహం స విజ్ఞానం இதம் வக்ஷ்யாமி அசேஷதः. தே உனக்கு நான் வக்ஷ்யாமி சொல்கிறேன், மிச்சமின்றி அசேஷதः అంటే மிச்சம் இல்லாமல் கூறுகிறேன். தேனி கூறுகிறேன், இதம் ஞானம் ச விజ్ఞానం, இந்த ஞானத்தையும் ச விజ్ఞానం అంటే ఆ విజ్ఞాన అనుభూతి అనే యాక్చువల్ అనుభూతి అంటే అనుభవத்துடன் కూడియ జ్ఞానం. వట్టి జ్ఞానం అనేప్పటికీ అది మనం దాని పట్టి సాధ్యమే తెలుసుకుంటాము, లేకపోతే దూరో చెప్పి విని తెలుసుకుంటున్నాము. అది నాకు అనుభవంగానే అవ్వాలి, అది వచ్చి తన్మయం అవ్వాలి, అదే విజ్ఞానం. ఈ రెండు నేను మిచ్చలేకుండా నీకు చెప్పాను. దాన్ని అరించుకున్నాముంటే నువ్వు తిరిగి ఇంకొకటిని అరించాల్సిన అవసరం లేదు అనేదాని అదే ఈ శ్లోకానుடைய తాత్పర్యం. సరే, మొదటి ఇదిలో ఏం చెప్పినారు, నీకు ముழுமைగా ఈశ్వర జ్ఞానాన్ని చెప్పాను. ముழுமைగా అనేప్పటికి ఆ హయ్యర్ నేచర్ దేవుడికి వచ్చి ఒక మేలాన ఇయల్బు అనేది ఒకటి ఉంది, అనగా లోయర్ నేచర్ కీలాన ఇయల్బు అంటే మన వచ్చి వద్దే నెగటివ్ గా అటంతా ఎంచుకూడదు. ఇది వచ్చి ఎట్టా మన ఈ ఒళ్ళు మనసు బుద్ధిని అనాత్మ అట అని చెప్పేము. అనగా రోగం ఉండే ఆత్మని ఆత్మ, ఆ సోల్ ని వచ్చి ఉయిర్ని దాని వచ్చి ఆత్మ అట అని చెప్పేము. మన ఇండివిజువల్ ఈ వ్యష్టి లెవెల్లో తని మనిదన్ని పెట్టి చూసేప్పటికి ఈ ఒళ్ళు అనేది వచ్చి ఈ రెండు సేరిందే. అక్కడ వచ్చి ఆత్మాని ఉంది, అనాత్మాని ఉంది. అనాత్మాని మన ఒంటో ఎత్తేప్పటికి అది వచ్చి ఈ 3 శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ 3ని అనాత్మ. దానితో కూడా ఇది 3 ఉపాధి అనేము. ఉపాధి అంటే ఉడల్ అట అనేసి అర్థం. ఈ ఉడల్తో సేరి మొత్తంగా ఉడల్ నుంచి మొత్తంగా చెప్పితున్నాము. మన పిరిచి దేనికి దీనింతా చూసేము అంటే అడుతని మనకు ఆ తెలివి వచ్చును అనే దానికోసం అన్ని పిరిచి పురించబెట్టారు. సరే, ఇప్పుడు ఈ కారణ 3 శరీరాలు అనగా ఆత్మ, ఇది అన్ని సేరిందే ఈ మన ఇండివిజువల్ ఈ వ్యష్టి ఈ తని మనిదన్ అనేవాడే జీవాత్మ అనేది అదే అనేదాన్ని మన మొదటి 6 అధ్యాయం మూలంగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం చెప్పబోయారు అంటే ఈ బ్రహ్మని మాయా అనే శక్తిని సేరేపుడు అదే ఈశ్వరన్ అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఈ బ్రహ్మం అనేదే నిర్గుణ
చైతన్యం. నిర్గుణం అంటే దానికి ఏ విధమైన గుణాలుని లేదు. ఈ మాయా శక్తి అనేది అది వచ్చి సగుణం, అది గుణத்துடன் కూడియது. ఏం గుణాలు దానిలో ఉంది? ఏற்கனவே మన 2వ అధ్యాయంలో త్రైగుణ్య విషయ వేదాహ అనే శ్లోకాలు చూసిందాము. దానిలో ఈ ముగ్గుణங்களுடன் కూడియదే ఈ మాయా శక్తి అనేది. ఏం గుణాలు? సత్వగుణం అనగా రజోగుణం, తమో గుణం. ఈ 3 గుణాలు సేరిందే ఈ మాయా తత్వం అనేది. ఈ నిర్గుణ చైతన్యంగా ఉండే ఈ బ్రహ్మని ఈ ముగ్గుణాలతో సేరి ఉండే ఈ మాయా అనేదిని సేరేపటికే ఈ ఈశ్వర తత్వం అనేది అవుతుంది. ఈ బ్రహ్మ మనకొచ్చి ఏం బాగా క్లియర్ గా పురించుకోలే అంటే ఈ మాయా రహితంగా ఉండప్పటికే, మాయా లేకపోతే பிரம்மன் தனிகா இவ்வுலகாணி படைச்சிந்து வெல்லவது. அதே மாதிரி மாயை தனிகா ఉన్నందింటే అదిని ఉలగాని పడచిందుకు వెళ్ళవదు. ఈ బ్రహ్మంతో సేరి ఉండే ఈ మాయయే ఈశ్వర తత్వంగా వచ్చేప్పుడు ఆ ఈశ్వరనే ఈ ఉలగాని పడచేండు. ఇది మన క్లియరా పురించుకోలే. ఇప్పుడు మన ఒంటో చూసేప్పుడు ఈ ఆత్మ జీవాత్మ అనేది తనిగా செயல்படிந்து వెళ్ళవదు. అదే ఇది ఈ ఒళ్ళుతో సేరేపటికి ఈ 3 కారణ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఈ 3 శరీరాలని సేరి ఉండే ఈ ఒళ్ళు ఆ ఉయిర్తో సేరేపటికే ఆ ఆత్మనుடைய ప్రసెన్స్ లో అది 2 సేరేపటికే మనం వచ్చి ఈ ఒళ్ళుకు ఉసురు అనేది వచ్చి అది అన్ని செயల్ని చేసిందుకు ఆరంభిస్తుంది. అదే మారియే ఈశ్వరన్ అండాల ఉండేది పిండాల ఉంది అటనిస్తా చెప్తారుగా. మనం ఇప్పుడు మొదట పిండాన్ని చూస్తాము. మొదటి 6 అధ్యాయాల్లో ఈ వ్యష్టి ఈ పిండం మనవుடைய నేందోరు అనే దాన్ని బట్టి చూస్తాము. அடுத்த 6లో ఈ అండం ఈ ప్రపంచం ఎట్టా ఉరువవింది అనే దాన్ని మన చూడబోయాము. అதாவது ఏ మతం అంటనాலும் ఈ 3 టాపిక్ ని క్లియర్ గా దాన్ని చెప్పాలి. అதாவது ఈ నాదోరు దేవుడుంటే ఏమి, ఈ ఉలగంటే ఏమి, ఈ 3ని క్లియర్ గా మనం తెలుసుకుంటేనే మన దానిలో దాని పట్టి 3ని తెలివిగా తెలుసుకునేప్పటికే మన ముழுமை ఆ జ్ఞానాల ముழுமை అవేమో. ఈ మతం అంటే ఏమి అనేది తాని ఎప్పుడు ముழுமை అవుతుంది అంటే ఈ 3ని బట్టి మన క్లియర్ గా తెలుసుకునేప్పటికే. సరే, ఇప్పుడు వచ్చి ఇదిలో ఏం మన జ్ఞానం విజ్ఞానాల ఇంకొకటి ఏం మన ఇది చేసుకోలే అంటే ఈ 2కు వ్యత్యాసం ఏమి అనేదాన్ని మన క్లియర్ గా పురించుకోలే. ஞானம் అనేది వచ్చి సగుణ బ్రహ్మం అటాని చూసాము. అదాவது సగుణ స్వరూపం గుణத்துடன் కూడియது అనేది అని మన తెలుసుకోలే. అదేది విజ్ఞానం అనేప్పటికి నిర్గుణ స్వరూపం. అదాவது నిర్గుణ స్వరూపాన్ని ఎప్పుడు మన క్లియర్ గా తెలుసుకుంటున్నామో అప్పుడు ఈ అదాவது నేనుని ఈ கடவுள் అనే ఆ తత్వాన్ని ఒకటే నేను అనేప్పుడు ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వం నాకు రోగం ఉండే ఆ ఆత్మతత్వాన్ని ఆ బ్రహ్మతత్వం ఆ ఈశ్వరన్ రోగం ఉండే ఆ బ్రహ్మతత్వాన్ని ఒకటే అనేది నేను ఎప్పుడు పురించుకుంటున్నానో అదే విజ్ఞానం అనేది. జ్ఞానం అనేది మన బయట ఉండే విషయాల్ని పురించుకుంటున్నాము. ఎట్టా చేయాలి పోన దీనిలో చూసాము. ఇక ఎట్టా చేయాలి అనే దాన్ని చూసాము. ఇంకా ఈ దీనిలో వచ్చి పడైపు ఉంటే ఏమి అనే దాన్ని మన చూడబోయాము. ఈ ప్రపంచం ఎట్టా ఉరువవింది అనే దాని తని ఆ అండాలో ఈ ప్రపంచాలో ఎట్టా అన్ని ఉరువవింది అనే దాన్ని పట్టి తని సృష్టిని పట్టి ఇక్కడ చెప్పారు. అదింతా మన క్లియర్ పురింజంగా అది వచ్చి జ్ఞానం. ఈ స్థూలంగా మన కంటో తెలిసే ఇది అన్ని ఎట్టా ఉరువవింది అనేది మన తెలుసుకునేది వచ్చి జ్ఞానం. దీన్ని అన్నికి
అడిప్పడి కారణమేమి, అది ఎంత ముఖ్యం, అది ఎంత అలవుకు సెన్సిటివ్ గా అన్నిని ప్లేస్ అవుతుంది, ఎట్టా అది అన్నినేని ఉరువవుతుంది, ఎంత బాగా అది ఆర్డర్లీగా ఎట్టా ఉరువవుతుంది అనేది తాని క్లియర్ గా పురించుకునేది వచ్చి విజ్ఞానం. ఈ రెండునేని మనకు తరోవుగా తెలాల. జ్ఞానంని తెలాల, విజ్ఞానంని తెలాల. దానిuடைய నుణుకాలనింత వాచ్ చేసేదే విజ్ఞానం. జ్ఞానం అనేది ఊరికే పొదుప్పడిగా మన తెలుసుకునేది, కంటికి తెలిసేట్టుగా ఉండేది మట్టం తెలుసుకునేది. అదేది విజ్ఞానం అంటే దానిలో ఉండే నుణుకాలు, దాని ఇంకా సూక్ష్మంగా దాన్ని పురించుకునేదే విజ్ఞానం. దాన్ని రెండునేని ఇంకా నేను చెప్పబోయేను అటనిసి చెప్పారు. అది చెప్పేదానిచి ఏమి బలం దొరుకును అనేది అది తెలిస్తే నేను దాని వెనక తెలాల్సింది ఒకటి లేదు. నాకు సంసారం అనేది దాని వెనక ఉండదు అనేదానే ఇక్కడ ముఖ్యంగా చెప్పారు. ఇప్పుడు దానిలో వచ్చి ఒక విளக்கம் సాధించిండారు దాని సుతాడి. దానిలో వచ్చి ఏం చెప్పారు అంటే, మనకు ఈ దీని అదావదు ఒక మనిషి అంటే ఈ అనుభవాలు, మన మనిషిలాగా అనుభవాలు అవుతుంది. ఆ అనుభవాలు వచ్చి 3 లెవెల్లో వచ్చును, 3 నిலைగా అవుతుంది. ఒకటి వచ్చి గ్రాస్ లెవెల్, అదావదు కంటికి తెలిసే ఈ ఒళ్ళులో వచ్చే ప్రచనలు, ఈ ఒళ్ళుకు వ్యాధులు అవుతుంది అనగా ఓల్డేజ్, మనకు వయస్సు కూడంగా దానిచి వచ్చే ప్రచనలు అనగా మరణం, ఇటా ఇది ఇంత అని మన కంటి ముందాటి వచ్చేప్పటికి ఈ బాడీ లెవెల్లో ఒంటి అళవులో వచ్చే ఆ మాట్రాల నుంచి మనకు ఏకపట్ట ప్రచనలు మనసులో వస్తుంది. అయ్యో ఒళ్ళు పోటెత్తుతుంది, లేకపోతే ఈ నాకు ఒళ్ళు వయస్సు అవ్వకోతుంది, దానించి వచ్చే ప్రచనలు అన్ని మూట్లు పోటులు ఎత్తేది, అన్ని విధాలోని ఏం ప్రచనలు అవుతుందో అట్ట మారి ఆ లెవెల్లో ఉండే మనిషిలు దాని పற்றி మట్టునే మాట్లాడుతుంట అందరితోని. అదావదు ఈ మనిషినుடைய ఆ అనుభవాలు, వాళ్ళ అనుభవాలు మనిషిలాగా అందరికనే అనుభవం అనేది ఉంది. కావంటే ఈ లో లెవెల్లో కీలాన లెవెల్లో ఉండే మనిషిలు కొదవు గుర్తో వాళ్ళుடைய బాడీ లెవెల్లో ఉండే ప్రచనల్ని పற்றி మట్టునే మాట్లాడుతుంట. నాకు ఈ తవల పోటు, అది పోటు, ఇది పోటు, నాకు ఇట్ట అవుతుంది అట్ట అవుతుంది అట్ట అనేసి ఫిజికల్ కండిషన్, ఈ ఒళ్ళులో ఉండే ప్రచనల్ని దానియే ప్రధానంగా ఉన్న వాళ్ళ మనసు పూర్వం అదే ముఖ్యత్వం వాళ్ళు ఇచ్చి దాని పట్రియే అందరితో మాట్లాడుతారంట. ఇదేది దాని సూక్ష్మంగా, ఇంకా సూక్ష్మంగా ఉండే మనిషిలు వచ్చి ఈ మనసులో ఎమోషనల్ గా ఆ ఉణర్చిని ప్రధానంగా ముఖ్యత్వం ఇచ్చి ఆ మనసులో ఏమేం వాళ్ళు ఎన్నాళ్ళు వస్తుందో, అదావదు ఇప్పుడు నా ఆరోగ్యంగా ఉండా, నాకు ఒకటి ప్రచనలా, నా ఒళ్ళు బాగా నన్ను అన్ని బిడ్డలు బాగా గమనించుకుంటున్నారు, నా ఆరోగ్యంగా ఉండా అన్ని బాగా తగులుతుంది, నాకు మంచి నాకు రూపాయి అన్ని ఉంది, నన్ను అందరు బాగా గమనించుకుంటున్నారు, అన్ని తీసే అలవు నా స్ట్రెంగ్త్ ఉంది, అన్ని అట్ట మరి అన్ని గ్రాస్ లెవెల్లో వాళ్ళు సాటిస్ఫై బాగా తృప్తిగా ఉండారు. కాబట్టి వాళ్ళకి ఏమవును, మనసు అలవులో నన్ను బిడ్డలు నన్ను ఏమినే అడుగుంటున్నారు, తిరిగి కూడా చూడంటున్నారు, వాళ్ళు ఫారిన్ లో ఉంటారు, అక్కడ ఉంటారు, ఒక్కరినే నన్ను తిరిగి చూసిందుకు మనిషి లేదు, నాకు ఒక కంపానియన్, ఒక నన్ను తొడర్బు పొట్టుకుందుకో దేనికో నన్ను గమనించిందుకో అన్బు సెలుతిందుకో నాతో కరుణగా మాట్లాడిందుకో అదింతా ఒక్కరినే లేదు అట అనేసి మనస్సు అలవులో வருத்தப்பడే వాళ్ళు రెండవది స్టేజ్. దానే ఇది వచ్చి ఎమోషనల్ నీడ్స్ ఆఫ్ లైఫ్ అటనే. అదాదు ఉణర్చిల నుంచి మన మనసులో వచ్చే ఉణర్చిల నుంచి వచ్చే ప్రచనలు, ఆ ప్రచనల్ని వాళ్ళ నుంచి మన వాళ్ళుగా తీర్చింది వెళ్ళవకుండా వాళ్ళు ఇంకొక మనిషిలాని దానికి సార్ந்து ఉంటారు. మొదట ఉండే వాళ్ళు ఫిజికల్ లెవెల్లో అన్నిని డిపెండ్ చేసి ఉండారు. రెండవది లెవెల్లో ఉండేవాళ్ళు మనసు అలవులో ఆ తృప్తి రాని దానించి ఇంకొకరిని సార్ந்து ఉండారు. ఈ రెండునే తప్పే. మూడవది లెవెల్లో మూడవది ఇంకా సూక్ష్మంగా ఏమింటే వాళ్ళు వచ్చి ఇంటెలెక్చువల్ లెవెల్లో, అదాదు బుద్ధిపూర్వంగా వాళ్ళకి ప్రచన అనేది అవుతుంది.
వాళ్ళకి ఎట్టా మారి ప్రశ్న అంటే వాళ్ళొచ్చి ఈ ఎమోషన్ పట్టి వాళ్ళు యోచన చేస్తారు. దానికి స్వామి ఏం ఎగ్జాంపుల్ ఇచ్చిండారంటే, పిల్లం ఏడుతుంది, అయ్యో మీరు నన్ను గమనించుతున్నారు చెయ్యంటున్నారు అంటే పెద్ద సైంటిస్ట్ ఉంటా. పిల్లం ఏడుతుంది, అప్పుడు కూడా వాడిని ఏం చూసుంటాయట, ఆ కన్నీరు వచ్చి H2 NaCl H2O అది వచ్చి ఉప్పంగా ఉండే నీళ్ళు అట అనేసి చూస్తుంటా. దానిలో కూడా వాడికి కెమికల్ ఇదే గ్యాప్ వచ్చినాయి తవర ఆ ఉణర్వులని వాడి చూసే ఆ మెంటాలిటీ వాడికి ఉండదు. వాడి గ్యాపం పూరా ఎక్కడ ఉంది, వాండుடைய ఏం కండుబిడిపు వాడి కండుబిడిచాలే ఎంచేండో ఆ విషయాలలోనే వాడి ఎన్నాళ్ళు పూరం ఉండేదానించి ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ ఇదింతా వాడికి పురింజదు. వాడు ఆ లెవెల్లో లేదు. దానించి వాండుடைய థింకింగ్ పూరానేని ఇంకొక లెవెల్లో ఉండేదానించి ఇదే మన గమనించాల్సిన విషయం. మన ఏ లెవెల్లో ఉండాము, ఇంకొకరు మనతో మాట్లాడే ఇప్పుడు వాళ్ళు ఏ లెవెల్లో ఉండి మాట్లాడేరు అనేది ఇంత గమనించేప్పుడు వాళ్ళు ఎమోషనల్ లెవెల్లో ఉండి మాట్లాడితే మనని ఆ ఎమోషన్ కి దివ్వి రావలే వచ్చి వాళ్ళ ఎమోషన్ ని అంతా ఒకట్లేదు అటనే అటనిసి మన రోల్ ప్లే చేసిందుకు కథాపాత్రంగా నడిచిందుకు మనకు తెలాలే. ఆ లెవెల్ కి మన దివి ఎక్కి పోయేదానికి మనకు తెలాలే. దాని పట్టి క్లియర్ గా మనకు ఐడియా ఉంటేనే మన నుంచి చేసిందుకు వెళ్ళవన ఆ సెన్సిటివిటీ ఆ ఉణర్వులాని మన పురించుకునే ఆ తన్మయ ఉంటేనే మనకు ఆ పైగా దివా పోయిందుకు మన నుంచి వెళ్ళవును. అట్ట లేకపోతే మనకు అది పూరానేని ప్రச்சனைగానే మన మనసులో వచ్చును. ఆ ప్రச்சனைని తీర్చేందలిగా పోదు నవసరం సరే. దీనే వాళ్ళు ఏం చెప్పారంటే ఇంటలెక్చువల్ లెవెల్లో ఉండే దీని వచ్చి మన వచ్చి ఈ తర్కం న్యాయం అటనిస్తా చెప్తారు. ఇట మరి విచారం చేసి మననం చేసి మనసులో తిరిగి దాన్ని ఎంచి చూసి దాన్ని క్లియర్ చేతనే దానికి ఒక తెలివి అనేది వచ్చును. బాడీ లెవెల్లో ఉండే ప్రశ్నలకు దానికి ఉండే టైప్ ఆఫ్ ఏం ఉపాయనో ఆసనాస్ చేసేదో లేకపోతే డాక్టర్ తో కన్సల్ట్ చేసేదో ఆ లెవెల్లో ఉండేదాన్ని ఆ లెవెల్లో ఏం చెయ్యాలనో దానికి ఉండే ఉపాయాలని పెట్టి దాన్ని కరెక్ట్ చేసుకోలే. అదే మరి మనసలవులో వచ్చే ప్రశ్నల్ని మనసుతోనే కరెక్ట్ చేయాలి. ఆ ఉణర్వులాని పెట్టే మన నుంచి ముళ్ళుతోనే ఎత్తిండి వెళ్ళవును అనేట్టుగా మన దీని ఆ లెవెల్లో మన పొయ్యే మన కరెక్ట్ చేసుకోలే. దానికే కర్మయోగం ఉపాసన యోగం. కర్మయోగం అనేప్పటికి ఆ செயல்கள் చేసేప్పుడు మనకు వచ్చే ప్రచనల్ని పూరా ఈ కర్మయోగం మూలంగానే మనం సరిచేసిందులోను. మనసలవులో వచ్చే ప్రచనకి మనసు బలపడాలి. బలపడితే ఈ ప్రచన రాదు. அடுத்து మనసు బలపడితే దానికి ఏం చేయాలి, ఆ ఉపాసనం ధ్యానం అనగా మన ఇదింతా చెప్పినాము. ఇక జపం ఇదింతాని ఆ ఉరుముగపడితే ఇది చేసేప్పటికి ఆటోమేటిక్ గా మనసు బలపడును. ఇట దీనికి ఉండే దాని మూలంగా ఇంటలెక్చువల్ లెవెల్ ఇంకా సూక్ష్మంగా పోయేప్పటికి దాని పట్టియ తెలివి ఆ జ్ఞానాన్ని పట్టియ తెలివి రాంగా బుద్ధి క్లియరా దాని పట్టి క్లియరా తెలుసుకునే ఆ విషయాల్ని పట్టి ఇప్పుడు ఇంకా చూడబోయే పూదో ఇంటలెక్చువల్ గా మనకు వచ్చే ప్రచనని ఆ మనస్సలంలో వచ్చే ప్రచననింత మొదటి 6 అధ్యాయాల ముడిచారు. ఇప్పుడు ఇంటలెక్చువల్ గా ఆ మననం అటని చెప్పేమిక దానిలో ఆ సందేహాల్ని పూరా నివర్తి చేస్తా ఉంటే మనకు దానిలో తెలివి రాంగా ఈ మనస్సలంలో వచ్చే ప్రచనలు అన్ని మన దిల్లో చూసాము. ఇక 3వ అధ్యాయాలను ఆశై కోపం ఎట్టా మార్చాలే అనేప్పుడు ఫిజికల్ లెవెల్లో ఉండి మొదట ரோக ఆ ఇంద్రియాలు పులన్கள் అన పులన్கள் పైగా మనసుంది, మనసు పైగా బుద్ధి ఉంది, బుద్ధి అనగా ఆత్మ అటనిసి ఆ వరిసైని వాళ్ళు చెప్పినారు. ఆ పైగా మేలాన దీన్ని మనం పట్టుకున్నా ఉంటే కీలానది కొంచెం గాని అది సరి అవిందుకు ఆరంభించును. దానికే ఇక్కడ ఏం చెప్పారు, ఈ ఇంటెలెక్చువల్ లో మన ఫ్రీ అవిస్తా ఉంటే బుద్ధిని కరెక్ట్ చేస్తా ఉంటే
ఇంకొక ఉదాహరణం కూడా మనం చూసాము కఠోపనిషత్ మూలంగా. ఆ రథం అనేదాని ఒక తేరు వచ్చి పొయ్యేప్పటికి ఆ కుదురలు అన్ని అంజి పులన్లు, దాని కడివాళం వచ్చి మనస్సు, ఆ కడివాళాన్ని ఓటేవాండు, ఆ ఓటే సారథి వచ్చి బుద్ధి, ఆ బుద్ధి వచ్చి ఈ యజమానని ఎక్కడి పోగళించిండో అక్కడ తొడపోయి ఉడుసును. బుద్ధి కరెక్టా ఉంటేనే, ఈ బుద్ధిలో ఆ తెలివి ఉండి ఆ కడివాళాన్ని కరెక్ట్ పట్టి దాన్ని ఏ తావుకు తొడపోన్న కరెక్ట్ డైరెక్షన్ లో కూడా దాన్ని ఎత్తుపోతనే అది పోయి సరియాన మన గోల్ ని లక్ష్యాన్ని అడంజును అనే దాన్ని మన పురించుకోలే. దానే ఇక్కడ చెప్పారు. ఈ 3 లెవెల్లోని మన ఎట్టా దాన్ని కరెక్ట్ చేసుకోలే అనేదాన్ని మన தெளிவா புரிஞ்சுக்கோல. சரி, அடுத்து ఈ శ్లోకం ఇంత మట్టే. அடுத்த శ్లోకాలో చూతాడి ప్రియ అరుణ చెప్పేవా. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కశ్చిత్ మాం వేతి తత్వతః. ఈ శ్లోకాలో ఈశ్వర ஞானனுடைய మహిమైని పற்றி చెప్పారు. 3வது శ్లోకం వచ్చి మొదటి 3 శ్లోకనేని ఇంట్రొడక్షన్ ముఖవురైని చెప్పుతుంది ఈశ్వర జ్ఞానాన్ని పற்றி. దానిలో మొదటి శ్లోకం వచ్చి దాని ఆ ఈశ్వర జ్ఞానాన్ని అరిముఖం చేసేరు మోట. దాన్ని నేను చెప్పాను అట అనేసి ఏం 3 కండిషన్ మూలంగా నువ్వు దాని ఇది అవ్వచ్చు. నువ్వు ఈ కండిషన్ ఉంటే నేను చెప్పేది ఈ కండిషన్ 3 పెట్టుకుని నువ్వు క్లియర్ గా విను, నీకు ఇది వచ్చి సందేహం లేకుండా పురింజును నే చెప్పేది అనేదాన్ని చెప్పారు. அடுத்து 2వదిలో వచ్చి ఈశ్వర జ్ఞానం అంటే ఏమి, ఆ జ్ఞానం విజ్ఞానం అనేదే అని పట్టి చెప్పి దానికి ఏం బలన్ అనే దానిని చెప్పారు. அடுத்து వచ్చి ఈశ్వర జ్ఞాన మహిమ, ఆ మహిమై దానిuடைய మహిమ ఏమి అనేదాన్ని ఈ శ్లోకాలో మహత్వం, ఆ జ్ఞానానిuடைய మహత్వాన్ని పற்றி దీనిలో చెప్పారు. మనుష్యానం అంటే ఏకపట్ట మనిషిలో, సహస్రేషు అంటే 1000 కణకు. ఇక్కడ వచ్చి సహస్రం అంటే 1000 మట్టు ఒక ఎన్నికైని చెప్పేదానికి లేదు, 1000 కణకులో ఎన్నట్ర ఏకపట్ట మనిషిలు అనే దాన్ని చెప్పేదానికోసం ఒక వార్తకి ఆ నంబర్ ని ఇచ్చిండారే తవర ఆ పర్టికులర్ 1000 కనుక 1000 అటనిసి నంబర్ ని మన ఇచ్చాల్సిందా లేదు. ఇక్కడ వచ్చి 1000 కణకాన మనిషిలలో, మనుష్యానంటే ఏకపట్ట మనిషిలలో కశ్చిత్ యతతి సిద్ధయే కొంచెం గుర. కశ్చిత్ అంటే వద్ద రేర్ గా కొంచెం గుర ఏం చేసేరు, యతతి అంటే ముయర్చి చేసేరు, సిద్ధయే అంటే ఈ నిలైని అడంజేదానికి కొంచెం గురే ముయర్చి అనేది చేసేరు. ఎంతో ఏకపట్ట మనిషిలు ఉండారు, ఆ ఏకపట్ట మనిషిలో కొంచెం గురే దీనికి ముయర్చి అనేది చేసేరు. మన ఇప్పుడు వాళ్ళకిలోనే చూసేము, కన్నారా చూసేము. ఇంకా భూమిలో ఎందరో మనుషులు ఉండారు, ఎన్నో మిలియన్ కణకుల బిలియన్ కణకులు ఉండే మనుషులలో కొంచెం కూరే ఈ విషయాన్ని పట్టి తెలుసుకోలే. ఈ మోక్షం అంటే ఏమి, గాడ్ అంటే ఏమి, కడవులంటే ఏమి, నేదోరు దానికి ఏం చెయ్యాలి అనేది ఇంత దాని పట్టి తెలుసుకోవాలని ఎంచేవాళ్ళు వద్దే కమ్మి అనేదే ఇక్కడ చెప్పారు. அடுத்ததுలో యతతాం అపి సిద్ధానాం అట ముయర్చి చేసే వాళ్ళలో కూడా సిద్ధానాం యతతాం అపి ఆ నిలై అడంజిన వాళ్ళు, యాక్చువల్ వచ్చి இதுல వచ్చి అడంజిన వాళ్ళు సిద్ధానాం అనేప్పుడు ఆ ముయర్చి చేసే వాళ్ళు అట అనిసి ఎత్తుకోలే, ఫుల్ అడంజిన వాళ్ళు లేదు.
ఆ ముయర్చి చేసే ఆ సిద్ధానం అంటే ఆ సిద్ధిని అడంజేదానికి ముయర్చి చేసే వాళ్ళలో కూడా కశ్చిత్ అంటే కొంచెం ఊరే మాం వేతి తత్వత ఎన్నై ఆ తత్వత్వ నన్ను ఆ తత్వం మూలంగా క్లియర్ அறிஞ்சுకుంటున్నారు. తత్వత అంటే ఇక్కడ వచ్చి నే ఎట్టా ఉండాను నావుடைய ఇది ఏమి, அதாவது ஈஸ்வரன் ఆ ஞானம் ఏమి, నే దోరు నావుடைய ఇయల్బు ఏమి అనే దాని తని ఆ తత్వత ఆ ఉண்மை ఇయల్బు ఏమి, నా స్వరూపం ఏమి అనే దాని తని తెలుసు. వేతి అంటే తెలుసుకుంటున్నారు, అరిహిరార్ అనేసి అర్థం. దూరో కొంచెం కూరే ముయర్చి చేసేరు. ఆ ముయర్చి చేసే వాళ్ళలో కూడా కొంచెం కూరే ఈ దేవుణ్ణి పற்றி క్లియరా తెలుసుకుంటున్నారు. ఆ ఉண்மைని ఈశ్వర స్వరూపాన్నుடைய తత్వాన్ని క్లియరా తెలుసుకునే వాళ్ళు ఇంకా కొంచెం కూరే దానిలో ఆదిలోని 1000 కణకులో ముయర్చి చేసేరు అంటే ఆ 1000 கூறு ఎందరో ముయర్చి చేశారట. దానిలో కొంచెం కూరికే ఈ దీన్ని పట్టి తెలివిగా పురింజుకుందుకు వెళ్ళవుతుంది అనేదాన్ని దానిuடைய అరిదు. అదావదు ఇది మన ఈ దీన్ని తెలుసుకునేది వద్దే రేర్ అరిదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఆ అరిదు అని చెప్పే దుర్లభతరం అట అనిసిదా చెప్తారు. దుర్లభం అంటే కఠినం, దాన్ని అడంజేది వద్దే కష్టం. దాని దేనికి అరిదు అట అని చెప్పారు అంటే ఈ అరిదు చెప్పేదాని నుంచి మనకు అయ్యో అడితే ఇది ఇంత కష్టం, అడితే మన నుంచి వెళ్ళవుదా, మరి అడితే దీన్ని మన ఫాలో చెయ్యదు, ఇది ఇంత చెయ్యాల్సింది లేదు అట అనేసి మనం డిస్కరేజ్ చేసింది కోసం దీన్ని చెప్పలా, మనని ఎంకరేజ్ చేసింది కోసం చెప్పారు. ఎట్టా ఇది ఎంకరేజ్ గా అవుతుంది స్వామి చెప్పారంటే ఏదో కొంచెం గురే ఎన్నో బిలియన్ లో కొంచెం గురే దీన్ని చదివేరంట. దానిలో మనం ఒక మనిషిగా అవిసామేప్పుడు అట చదివేము, దానిలో కొంచెం కూరే దీన్ని అడంజితురు అనేప్పుడు దాని అలవుగా ఏ ముయర్చి చేయాలన్నా దాన్ని చేసేప్పుడు అది క్లియర్ వాళ్ళు చెప్పుకొచ్చారు. దాని ఒழுங்கா మన ఫాలో చేతనే సాను దాని కండిపుగా మన అడంజితు అనే దాన్ని ఇక్కడ మన పురించుకోవాలి. దాన్ని నెగటివ్ గా ఎత్తాల్సింది లేదు. ఇది వచ్చి మన దీని క్లియర్ మన దాని ఏం చెయ్యాలో దాని వాళ్ళు ఎట్టా ఏం చెప్పుకొచ్చారో దాన్ని ఒழுங்கா ఫాలో చేసుకోతనేని దాన్ని మన క్లియరా పురించుకుంటూ అనేదే ఇక్కడ ఇంకోతరు చెప్పే మనుష్యానాం సహస్రేషు. అదావదు ఈ మనిషిలలో మనుష్యానంట మనిదర్களில் అటాని అర్థం. ఈ సహస్రేషు అంటే 1000 కణకట్ట ఈ మనిషిలలో కశ్చిత్ యతతి సిద్ధయే. కశ్చిత్ అంటే వద్దే కొంచెం కూరే ముయర్చి అనేదాని. ఈ సిద్ధయే అంటే నిరై అడంజేదానికి ముయర్చి అనేది చేసేరు. నిరై అనేదాని ఇక్కడ వచ్చి మోక్షం అటాన్ని చెప్పుకోవచ్చు. లేకపోతే ఈ గాడ్ రియలైజేషన్ దేవుణ్ణి పట్టి బాగా తెలుసుకునేది, ఆ జ్ఞానం బ్రహ్మ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని పురించుకునేది అదే ఇక్కడ సిద్ధయే. సిద్ధి అటానిస్తా మన చూసిందాము. ఈ సచ్చిత్ ఆనంద స్వరూపం నేను అనేదే ఆ సిద్ధ మనకి అది వచ్చి సిద్ధ రూపం మనకు ఏర్కనవే సిద్ధిచ్చింది. అది వచ్చి నేహానే ఉండాను అనేదాన్ని పురించుకునేదే ఈ సిద్ధి అనేది. ఆ సిద్ధి కోసం ఆ నిరైనిలైగానే నే ఉండాను అనే దాన్ని పురించుకుందుకు ముయర్చి చేసేవాళ్ళు వద్దే కమ్మి. ఆ అట్ట ముయర్చి చేసే వాళ్ళ కూడా దాన్ని అడంజేవాళ్ళు, దాని దీన్ని పురించుకునే వాళ్ళు, దాని తత్వత దాని ఉண்மைని ఆ తత్వాన్ని క్లియర్ గా పురించుకునే వాళ్ళు వద్దే కమ్మి. దోరో 1-2 కూరే దాన్ని క్లియర్ గా పురించుకుంటున్నారు. మాం వేతి, మాం అంటే ఎన్నై అర్థం. ఇక్కడ ఎన్నై అనేది కృష్ణర్ తన ఆ పరంపొరుల్ అనే అర్థాలు చెప్పి అంటే ఈ ఒళ్ళుతో ఉండే కృష్ణర్ని అక్కడ చెప్పలా ఆ ఇరైవన్ కానే ఇక్కడ చెప్పారు. ఆ పరంపొరుల్ బ్రహ్మతత్వానియే ఇక్కడ చెప్పారు. ఆ ఉண்மைని ఆ అధిష్టానాన్ని దోరు క్లియర్ గా పురించుకుంటున్నారు. వాళ్ళే
దూర అదాది కొంచెం కూరే దానిని అరించుకుంటున్నారు అనేది ఈ శ్లోకం మూలంగా చెప్పిందారు. సరే, ఇప్పుడు వచ్చి ఈ రెండు శ్లోకం సేరి ఒక మాట చెప్పి తాడి అర్ణ చెప్పు. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతే సిద్ధయే. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. యతథామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. దీని వరకు ఇంట్రొడక్షన్ ముడించింది. ఇప్పుడు మెయిన్ టాపిక్ అడ్వర్టైజ్మెంట్ చేసి ముడిచారంట. స్వామి చెప్పేది ఒక ఏదైనా సినిమా అట్ట దానికి అడ్వర్టైజ్మెంట్ ట్రైలర్ అన్ని వేసి దానికి ఒక అందరూ ఒక ఇట్టనా దీన్ని కండిపా మనం చూడాలే అటానికి ఒక గ్యాప్ వచ్చాక ఆ పోస్టర్ అంతా పెద్ద పెద్దగా ఒట్టి దానిలో ఒక ఆర్వాణి ఎత్తుకొచ్చారు. దీంతో అడ్వర్టైజ్మెంట్ తా ముడించింది. ఇట మరి చెప్పి అడ్వర్టైజ్ చేస్తారు కృష్ణరు. ఇప్పుడు அடுத்து మెయిన్ టాపిక్ రోగ పోఫయ్యరుంట. అది మెయిన్ టాపిక్ వచ్చి ఈ 4வது శ్లోకాలోండి ఇంకా ముఖ్యమేని వద్దే గీదలో ఈ తావు వచ్చి వద్దే ముఖ్యమేని తావు. దాని వచ్చి మన కొంచెం గవ్వడంగా విని దాన్ని పురించుకోలే అనే దాన్ని చెప్పారు. ఇది వచ్చి 4வது శ్లోకాలోండి 12வது శ్లోకం దాకా దీని పట్టు చెప్పారు. ఇది వచ్చి ముఖ్యమైన తావు. దాన్ని మన క్లియరా புரிஞ்சுக்கோல. దానికి ఒక ఇంట్రొడక్షన్ ముఖ ఉరై మారి కొంచెం చెప్పి ఆనగా அடுத்த క్లాస్ నుండి మన శ్లోకాలుగా పోతా. యాక్చువల్గా దీనిలో వచ్చి ఇంట్రొడక్షన్ కూడా చెప్పింది టైం లేదు, ఇవాళ టైం అవింది. మెయిన్ గా ఏమి అంటే ఈ ఉలహాని ఉరువవేందుకు ఈ పடைப்பு కారణం వచ్చి దేవుండే ఇరైవనే ఈ పடைப்பு కారణం అనేది మన புரிஞ்சுக்கோல. ఈ పடைப்பு காரணம் అంటేప్పుడు ఏ పొరుల్ ఉంటనాலும் ఆ పొరుల్ని పడచేదానికి 2 కారణం అనేది అవశ్యం మనకు కావాలి. ఒకటి వచ్చి నిమిత్త కారణం, ఇంకోటి వచ్చి ఉపాదాన కారణం. నిమిత్త కారణం అంటే ఏమి అర్థం అంటే ఒక పొరుల్ ఉరువవేదానికి ఒక మనిషి ఇప్పుడు వచ్చి ఒక చైర్ మాన్లో చేసిన చైర్ ఒకటి ఉరువాకేండు అంటే ఆ ఉరువాకేదానికి ఆ తచ్చన్ అనే ఇంటెలిజెంట్ ఒక బుద్ధిశాలి దాని మరాలో దీని ఉరువాకే ఆ నాలెడ్జ్ దోండుకుందో వాణ్ణించే దాన్ని చేసింది వెళ్ళవను. వాణ్ణే మన నిమిత్త కారణం అట్టని చెప్పేవు. ఆ నాలెడ్జ్ ఉండే వాణ్ణించే దాన్ని చేసింది వెళ్ళవను. నాలెడ్జ్ లేని వాళ్ళకి ఆ பொருள்ని உற்பத்தி చేసింది వెళ్ళవదు. பொருட்கள் ఎన్నో ఉంటనాலும் ఆ பொருள்ని ఇట్టా మాది చెయ్యాల అటాని ఎట్టా చెయ్యాల ఆ ఉపాయాలంతా క్లియర్ తెలిసిన వాడు దోండు ఉన్నాడో వాండే ఇక్కడ నిమిత్త కారణం అటానిసి చెప్పేము. அடுத்து உபாதான காரணம் అనేప్పుడు ఆ பொருட்கள் ఉందిగా ఏ పొరుల్ని పెట్టి ఆ ప్రోడక్ట్ ఆ పొరుల్ని చేసేము. ఈ రా మెటీరియల్ మూలంగా అదావదు ఈ మరం అనే దాన్ని పెట్టుకునే ఈ ఫర్నిచర్స్ అదావదు చైర్ టేబుల్ ఇది అన్ని నేని చేసేది ఆ తచ్చన్ అనేవాంటి చేసేది. ఈ మరం అనేది ఉపాదాన కారణం, ఆ తచ్చన్ అనేవాంటి ఇక్కడ నిమిత్త కారణం. அதே மாதிரி ఇప్పుడు తంగం ఆభరణங்கள் అనేప్పటికి ఈ తంగం అనేది ఏమి ఉపాదాన కారణం. దానిలో నిమిత్త కారణం దూరు ఆ
ఆసారి తంగ ఆసారి ఉన్నాండి ఇక బాండ్ ఆ ఆసారి దోండు పొర్కొల్లన్ అట అనిసిత చెప్పేమిక ఆ దల్లో ఆ చైన్ ఇదింతని ఆ ఆభరణాలు అన్నిని చేసే ఆ నాలెడ్జ్ దోరుకుందో వాండే అక్కడ నిమిత్త కారణం అట అనిసి చెప్పేము. ఇప్పుడు మన ఈ భూమిలో ఈ మన వ్యవహారాల్లో చూసేప్పటికి ఈ అన్నిలలోనేని ఆ పొరుళ్ళని చూసేప్పటికి అక్కడ వచ్చి ఏ పొరుల్ని చూతనాலும் దానిలో వచ్చి ఈ నిమిత్త కారణంని ఉంది, ఉపాదాన కారణంని ఉంది. దాన్ని చేసిన వాడు ఒకటి ఉన్నాండి. ఆ పొరుள்கள் ఏ పొరుల్ని పెట్టి చేసినాండో ఆ పొరుள்கள்ని ఉంది. రెండు వేరే వేరేగా ఉంది. కావంటే మన ఉపనిషత్తులో ఏం చెప్పారు అంటే ఇది రెండు ఒకటే అట అనిసి చెప్తున్నారు. నిమిత్త కారణని ఉపాదాన కారణంగాని ఈ దేవుండే ఉన్నాండు. పடைப்புకు ముందాத்தி దేవుండు మట్టునే ఉన్నేండు. ఆ దేవుండు తననేని తననియే ఒక రా మెటీరియల్ గా పెట్టుకుని ఈ పొరుట్కల్ గా పెట్టుకుని తననేని అన్ని కాని అవినాండు అట అనేది మన వేదాంతాల్లో చెప్పేది. అదావదు దీని ఇంకా దీనిயுடைய விளக்கம் ఇంకా కొంచెం அடுத்து మన 15வது చాప్టర్ వచ్చేప్పటికంతా ఇంకా దీనిயுடைய హైయర్ లెవెల్ ఆఫ్ టీచింగ్ వచ్చును. ఇప్పుడు మన చెప్పేది వచ్చి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఎరాదో అభిన్న అంటే వేరే ఒకటి లేదు. ఈ నిమిత్త కారణాన్ని ఉపాదాన కారణాన్ని వేరే వేరే లేదు. ఇప్పుడు మన ఉలగాల చూసేదిలో అన్నిలోని నిమిత్త కారణం ఒక మనిషిగా ఉన్నాండు. అనగా ఈ పొరుల్ జడ పొరుల్గా కొదవ అన్ని ఈ రా మెటీరియల్ ఉపాదాన కారణం అనేది అన్ని జడ పొరుల్గా ఉంది. ఆ జడ పొరుల్ని పెట్టి ఈ చేతనను విండి ఒక మనిషి ఆ జడ పొరుల్ని పెట్టి ఆ ప్రాడక్ట్ ఆ వాటికి ఏం పొరులు కావాలనో దానిలోండి దేని ఉరువాకాలనో దాన్ని ఉరువాకేండి, దాన్ని పడచేయండి అట అనేసి చెప్పాము. కావంటే ఈ ఉలగం ఎట్టా పడచినారు దేవుడు అటని చూసేప్పటికి దానికి ముండకో ఉపనిషత్తులోనే ఒక ఉదాహరణ చెప్పారు. ఈ సిలంది వచ్చి ఏం చేస్తుంది అంటే ఆ వలైని పిన్నుతుంది. ఆ వల పిన్నిందుకు అది వేరే ఏమన్నా పొరుల్ని వెతుకుతుందా, వేరే ఏదైనా ఎత్తుకొచ్చి ఇప్పుడు పరవేలు అన్ని కూడు కట్టేదానికి అక్కడక్కడ அந்த పొరుల్ని అన్ని కుర్చీలు అనగా ఏమి ఉందో అన్ని టెంకాయనారులు ఏమి బయట తగులుతుందో అన్నిని ఎత్తుకొచ్చి పెట్టి కూడు కట్టి అక్కడ ముట్టెలు వెత్తుంది. కావంటే ఈ సిలంది తన ఆ వలని పిన్నేదానికి దాని నోట్రోగా ఉండే ఆ ఎంగిలిని పెట్టే అది ఆ వలని ఉరువాకుతుంది. అది మారి దేవుడికి ఆ బ్రహ్మం అటనిసి నిర్గుణ బ్రహ్మంని చెప్పేమిగా అది వచ్చి దానికి రోగం ఉండే ఆ మాయా శక్తి అనే ఆ శక్తి మూలంగా ఈ దీని క్రియేషన్ ఈ పడైపు అనే దాన్ని చేసేంది. అట్ట చేసేదానించి ఇక్కడ వచ్చి నిమిత్త కారణాన్ని ఉపాదాన కారణం అనేదిని వేరే వేరే లేదు అనేదాన్ని మన పురించుకోలే. అదే మన ఈ వార్త మూలంగా ఈ భిన్నం అంటే వేరే వేరే అని అర్థం. అభిన్న అంటే ఒకటియే. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. నిమిత్త కారణం అంటే ఏం చూసాము, అది ఇంటెలిజెంట్ కాజ్, అదావదు బుద్ధిపూర్వం ఆ నాలెడ్జ్ దోరుకుందా ఆ ప్రాడక్ట్ ని ఆ పొరుల్ని చేసేదానికి ఉండే ఆ அறிவுంతా ఉండేవాండే అక్కడ నిమిత్త కారణంగా పడచేవాండు అని అర్థం. ఆ పడచేవాండుకి ఆ వాండు ఏం పడచ పొయ్యేండో ఆ పొరుల్ని పற்றிய அறிவு பூரம் వాండుకు ఉండాల. ఎట్టా పడచాల, ఏ పొరుల్ని పట్టి పడచాల అట్ట అనేది వాండుకు ఉంటేనే ఆ அறிவு ఉంటేనే వాండు దాన్ని పడచిందుకు వెళ్ళవును. అదే ఇది ఈ ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కాస్ట్ అనేది. ఆ మెటీరియల్ కాస్ట్ ని అక్కడ తనీగ లేదు. ఈ దేవుడు ఏం చేశారు, తనుடைய ఆ మాయా శక్తి మూలంగానే దాని
ఈ ప్రపంచాన్ని పూరం పడచ్చేరు అనేదాన్ని మన ఇంకా చూడపోయేము అని చూతాడి அடுத்த క్లాసులలో మన ఊరికి అవుట్లైన్ మట్టం నిమిత్త కారణం అంటే ఓరளவு తెలిసిపెట్టుకోండి. அடுத்த తిరివిని మన దీన్ని రిపీట్ చేసేప్పటికి మన ఇంకా క్లియర్ గా పురించుకోవచ్చు. హరి ఓం.